చాలా మంది టీబీ వస్తే ఏదో పెద్ద జబ్బు వచ్చేసింది అనుకుని ఫీల్ అవుతుంటారు. అలాగే అంటుంటారు టీబీ అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి. సో, నిజంగా టీబీ అనేది స్ప్రెడ్ అవుతదా? వన్స్ టీబీ వస్తే అది క్యూరబులా? లేకపోతే కంట్రోల్ మాత్రమే చేయగలుగుతామా సార్? టీబీ డెఫినెట్‌గా కమ్యూనికబుల్ డిసీజ్ అది. అది స్ప్రెడ్ అవుతది. సో, మనం టీబీ జబ్బు ఉన్నవాళ్ళు దగ్గినప్పుడు ఆ టీబీ బ్యాక్టీరియా అనేది గాల్లోకి వెదజల్లుతారనమాట వాళ్ళు. ఆ బ్యాక్టీరియా గాల్లో సస్పెండ్ అయ్యి అలానే ఉంటుంది. దాన్ని వేరే వాళ్ళు ఇన్హేల్ చేసినప్పుడు వాళ్ళ లంగ్స్‌లోకి వెళ్ళి వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో, ఇండియాలో టీబీ అనేది వెరీ వెరీ కామన్ అండ్ ఎండమిక్ డిసీజ్ అంటాం. అది ఇండియాలో చాలా మందికి టీబీ ఉంటుంది. సో, టీబీ డెఫినెట్‌గా కమ్యూనికబుల్ డిసీజ్. టీబీ వచ్చిన వాళ్ళు అంటే కోవిడ్ అంత కమ్యూనికబుల్ కాదు. కోవిడ్‌లో మనం అసలు ముట్టినా, తుమ్మినా, దగ్గినా వచ్చేస్తుందండి. టీబీ మరీ అంత కమ్యూనికబుల్ డిసీజ్ కాదు. ఇఫ్ యూ వేర్ మాస్క్ ఆర్ దగ్గేటప్పుడు గుడ్డ అడ్డం పెట్టుకొని దగ్గినా అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. రెండోది ట్యూబర్కులోసిస్ ఉన్న వాళ్ళని ఏంటంటే అట్లీస్ట్ ఒక 2 weeks to 1 month టిల్ దేర్ స్పుటమ్ టర్న్స్ నెగిటివ్. ఆ స్పుటమ్ చేస్తాం టెస్ట్. ఆ ఏఎఫ్బి నెగిటివ్ అయ్యేదాకా వాళ్ళు అంటే వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో, దీన్ని తగ్గించాలి అంటే ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు టీబీ జబ్బు ఉంది, చాలా మందికి కొంచెం దగ్గు ఉంటుంది, కొద్దిగా చెప్పాను కదా సిమ్టమ్స్ చాలా సటిల్గా ఉంటాయి. లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, దగ్గు ఉంటుంది, నెగ్లెక్ట్ చేసేస్తారు. ఆ టైంలో వాళ్ళకి ట్యూబర్కులోసిస్ ఉంటే దే విల్ బి ఇన్ఫెక్టివ్. వాళ్ళు వేరే వాళ్ళని కూడా ఇన్ఫెక్ట్ చేస్తారు. సో, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని దగ్గుతూ, కాలేజ్కి వెళ్ళి దగ్గుతూ, లేకపోతే వర్క్ ప్లేస్కి వెళ్ళి దగ్గుతూ ఉంటే మీరు ఇన్ఫెక్ట్ చేస్తున్నట్టే కదా. అదే నువ్వు అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే అర్లీ డయాగ్నోసిస్ అయిపోయిందంటే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత టీబీ మెడికేషన్స్ ఇచ్చిన వితిన్ 2 weeks to 2 months స్పుటమ్ నెగిటివ్ అయిపోతుంది. వన్స్ స్పుటమ్ టర్న్స్ నెగిటివ్, ఇన్ఫెక్షియస్నెస్ అనేది 99% తగ్గిపోతుంది అనమాట. సో, అర్లీ డయాగ్నోసిస్ అనేది ట్యూబర్కులోసిస్లో చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. సో, మనకు సిమ్టమ్స్ అట్లా 2 weeks కన్నా ఎక్కువ దగ్గు ఉంటుంది, జ్వరం వస్తుంది అంటే ఫస్ట్ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే చేసుకొని చూపించుకోవాలి. పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యారంటే టీబీ ఉంటే వాళ్ళు మీకు చెప్తారు. అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందంటే మీరు ఇన్ఫెక్ట్ చేసే నంబర్ కూడా తగ్గుతుంది, మీకు కూడా టీబీ త్వరగా తగ్గుతుంది. రెండోది ఏంటంటే ట్యూబర్కులోసిస్ క్యూరబులా? డెఫినెట్గా క్యూరబుల్ ట్యూబర్కులోసిస్. ఓకే, ట్యూబర్కులోసిస్ అనేది నీకు ఆస్తమా లాగా కాదు. ఆస్తమా నాట్ క్యూరబుల్, కంట్రోలబుల్ అని చెప్పాను కదా. ట్యూబర్కులోసిస్ అట్లా కాదు. ట్యూబర్కులోసిస్కి డెఫినెట్గా 6 months టీబీ మెడికేషన్స్ వాడితే 100% కాకపోయినా 99% క్యూరబుల్. అండ్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే చాలామందికి అది కూడా 100% ఎందుకు కాదు అంటే మందులు సరిగ్గా తీసుకోకనే అంతే. సో, అది 6 months వాడాలి. ఫస్ట్ 1-2 months వాడగానే వాళ్ళకి దగ్గు అన్నీ తగ్గిపోతాయి, సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి, ది బికమ్ అబ్సల్యూట్లీ నార్మల్. నాకు అన్నీ తగ్గిపోయాయి కదా, నేను టాబ్లెట్లు ఎందుకు వేసుకోవాలి అని ఒక ఈ ఆలోచన వచ్చి చాలా మంది మధ్యలో మానేస్తారు అనమాట. అలా మానేయడం వల్ల మళ్ళీ టీబీ తిరగబెడుతుంది కానీ బట్ 6 months ట్రీట్మెంట్ కరెక్ట్గా వాడితే డ్రగ్ సెన్సిటివ్ టీబీ 100% క్యూర్ అయిపోతుంది అనమాట. కాకపోతే మొండి టీబీ ఉంటుంది, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని ఉంది ఒకటి. అక్కడ రిఫాంసిన్, ఐఎన్హెచ్ పనిచేయవన్నమాట. అట్లా రెసిస్టెంట్ టీబీ ఉన్నప్పుడు కొంచెం క్యూర్ రేట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, దాని ట్రీట్మెంట్ రెజిమెంట్స్ కూడా వేరే ఉంటాయి. ఆ టీబీ కొంచెం ఇబ్బంది పెడుతుంది తప్పించి, బట్ డ్రగ్ సెన్సిటివ్ టీబీ బై అండ్ లార్జ్ డ్రగ్ సెన్సిటివే ఉంది. డ్రగ్ సెన్సిటివ్ టీబీకి మందులు కరెక్ట్గా వాడితే 6 నెలలు 100% క్యూర్ అవుతుంది. ఓకే సార్, నార్మల్గా సీజన్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు డిసీజెస్ అనేది రావడం కామన్. సో, అలాగే లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సీజన్ చేంజ్ వల్ల? అంటే కొన్ని జబ్బులు సీజనల్గానే ఎగ్జాజర్బేట్ అవుతాయి. మనకి ఆస్తమా కానివ్వండి, సిఓపిడి కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు లేకపోతే వింటర్ సీజన్లో సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, ఎండాకాలంలో సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. ఓకే, అదే రకంగా మనం చూసుకున్నామంటే ఇన్ఫెక్షన్స్, మన వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ కానివ్వండి లేకపోతే ఎనీ అదర్ వైరస్ కానివ్వండి, అవి కూడా వర్షాకాలంలో ఎక్కువ లేకపోతే వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటుంది, ఎండాకాలంలో అంత ఎక్కువ ఉండదు అనమాట. ఇంకొక రకంగా కొంచెం లంగ్ డ్యామేజ్ అయ్యి బ్లడ్ పడుతుంది, దగ్గుతే బ్లడ్ పడ్డం, హిమాప్టెసిస్ అంటారు. హిమాప్టెసిస్ ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది. అట్లా ఎండాకాలంలో ఎక్కువ మంది దగ్గుతే బ్లడ్ పడ్డం అనేది ఎండాకాలంలో ఎక్కువ వస్తారు, వేరే సీజన్లో కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో, అట్లా కొంచెం సీజనల్ వేరియేషన్స్ అయితే ఉంటాయి, జబ్బుకి మనకి ఆ వేరియేషన్స్ అయితే ఉంటాయి. బట్
రెగ్యులర్గా వచ్చే కేసెస్ అన్నవి రెగ్యులర్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ అన్నవి సీజన్ కాకుండా మామూలుగా వచ్చే ఇన్ఫెక్షన్స్, లంగ్లో నిమోనియాస్ అట్లాంటివి సీజనల్గా, అవి కూడా నిమోనియాస్ కూడా కామన్ వింటర్ సీజన్ అండ్ రెయినీ సీజన్లోనే. ఎండాకాలంలో బై అండ్ లార్జ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం హెల్దీగానే ఉంటారు. సో అట్లా సీజనల్ వేరియేషన్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి లంగ్ ప్రాబ్లమ్స్లో. కానీ కొన్ని కేసెస్కి సీజనల్ వేరియేషన్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాం, ఐఎల్డి. ఐఎల్డి కేసెస్ అవన్నీ ఎప్పుడైనా ప్రజెంట్ కావచ్చు. సో అట్లా లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయి, దానికి ఏం సీజన్ ఉండదు. సో ఇవన్నీ సీజనల్ కాదు, కానీ ఇన్ఫెక్షన్స్ ఆర్ సీజనల్. అండ్ ఆస్తమా, సిఓపిడి, అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిజీజెస్లో కూడా కొంచెం సీజనల్గా ఎక్కువగా ఉంటుంది అన్నమాట సింప్టమ్స్. సార్ నార్మల్గా స్మోకింగ్ చేస్తూ ఉంటారు, అదే కామన్ హ్యాబిట్ ఉంటుంది చాలా మందికి. కొంతమంది స్మోకింగ్ చేయరు అనమాట. సో స్మోక్ చేసిన వాళ్ళ లంగ్స్ ఆల్రెడీ డ్యామేజ్ ఉంటాయి. బట్ ఈ స్మోక్ చేయని వాళ్ళు ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్, అంటే వాళ్ళు చేస్తున్న పక్కన పడుకొని పీల్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మేము చేయట్లేదు కదా, మా లంగ్స్ బాగానే ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా లంగ్ డిసీజెస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో అది కూడా ఎఫెక్ట్ అవుతుందా అవ్వదా సార్? డెఫినెట్గా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. సో అందుకని స్మోక్ చేసే వాళ్ళ పక్కన ఉండకూడదు మనం. ఐదర్ యూ స్మోక్ ఆర్ యూ డోంట్ స్మోక్. స్మోక్ చేసే వాళ్ళ పక్కన ఉండాల్సిన అవసరం ఏముంది? ఇఫ్ దే ఆర్ స్మోకింగ్ మీరు దూరం వెళ్ళిపోండి. ఓకే. ఎందుకంటే డెఫినెట్గా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా లంగ్ డ్యామేజ్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యాజ్ డేంజరస్ యాజ్ యాక్టివ్ స్మోకింగ్. సో ఏం తక్కువేం కాదు. సో అందుకనేసే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ఏం కాదు, నేను స్మోక్ చెయ్యను అని అనుకునే దానికి లేదు. ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ యాజ్ డేంజరస్ యాజ్ యాక్టివ్ స్మోకింగ్ అన్నమాట. అందుకని మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తాగినా తాగొద్దని చెప్పగలుగుతారు మీరు. వాళ్ళు వినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు స్మోక్ చేసేటప్పుడు వాళ్ళ పక్కన ఉండకండి. రెండోది వచ్చేసి స్మోకింగ్ అట్ హోమ్. పర్టికులర్గా ఇంట్లో హస్బెండ్ స్మోక్ చేస్తే వైఫ్ అండ్ చిల్డ్రన్, పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు. అందుకని వాళ్ళు స్మోక్ చేసినా డోంట్ ఎంకరేజ్ స్మోకింగ్ అట్ హోమ్. ఇంట్లో స్మోక్ చేయడం అనేది అస్సలు ఎంకరేజ్ చేయదు. ఇండోర్ పొల్యూషన్ ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల వైఫ్తో పాటు కిడ్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు అనమాట ఆ స్మోక్ పీల్చుకొని. సో డెఫినెట్గా ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ డేంజరస్ అండ్ దాన్ని మనం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. అండ్ స్మోక్ చేసే వాళ్ళని యూ టెల్ దెమ్ దే స్మోక్, దే గో టు సమ్ అదర్ ప్లేస్ అండ్ స్మోక్ రాదర్ దెన్ స్మోకింగ్ అట్ మీరన్నా దూరంగా వెళ్ళిపోండి అంతే. సార్ నార్మల్గా ఇప్పుడు స్మోక్ చేసేసి సడన్గా ఆపేస్తారు కొంతమంది. సో వాళ్ళకి ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ అయి ఉంటుంది. వాళ్ళు ఆపేసినప్పుడు లంగ్ అనేది ఆటోమేటిక్గా రికవర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు, ఆర్ ఎల్స్ ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుందా సార్? స్మోకింగ్ ఆపేస్తే లంగ్ డ్యామేజ్ అప్పటిదాకా ఏదైందో అది పర్మనెంట్. ఓకే. సో నేను అందరికీ అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నా పేషెంట్స్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు స్మోకింగ్ చేస్తారా అంటే నేను చేయట్లేదు ఇప్పుడు ఆపేసాను అంటారు. ఎప్పుడు ఆపేశారు? 1 year బ్యాక్, 2 years బ్యాక్ ఆపేసామంటారు, ఆర్ 5 years బ్యాక్ కూడా ఆపేసామంటారు. బట్ దే కమ్ విత్ సమ్ లంగ్ ప్రాబ్లం. మళ్ళీ నేను స్మోకింగ్ ఆపేసినా నాకు ఎందుకు వచ్చింది అంట. సో నేను చెప్తాను అదే, స్మోకింగ్ ఈజ్ లైక్ డిగ్గింగ్ ఏ హోల్. మీరు తవ్వుతా ఉన్నారు, ఒక డెప్త్ వరకు వెళ్ళారు, అక్కడ ఆపేశారు, మీరు అక్కడే ఉంటారుగా, ఆ డెప్త్లోనే ఉంటారు, పైకి వచ్చేసారు కదా. ఇఫ్ యూ డిగ్ మోర్ యూ విల్ గో, ఇంకా హోల్లోకి ఇంకా లోపలికి వెళ్తారు. సో ఎక్కడ స్టాప్ చేస్తే మీ లంగ్ కెపాసిటీ అనేది అక్కడ ఆగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్నికల్గా చెప్పాలంటే మన లంగ్స్ కెపాసిటీ FEV1 ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ 25 years ఆఫ్ ఏజ్ తగ్గుతుంది మన లంగ్ కెపాసిటీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 60 ml/hour లాగా తగ్గుతుంది అనుకో, పర్ ఇయర్ లాగా మన FEV1 తగ్గుతుంది అనుకుందాం నాన్ స్మోకర్స్. స్మోకర్స్లో అది కొంచెం ఎక్కువ ఉంటుంది, 90 ml లేకపోతే 120 ml/year లాగా తగ్గుతూ ఉంటుంది. సో మీరు 10 ఏళ్ళు తాగారంటే 10 ఏళ్ళు మీకు ఆ స్పీడ్తోనే లంగ్ కెపాసిటీ తగ్గి ఉంటుంది. 11వ ఏడు నుంచి మీరు ఆపేశారు స్మోకింగ్, అప్పుడు కూడా లంగ్ కెపాసిటీ తగ్గుతుంది. అప్పుడు నాన్ స్మోకర్ రేంజ్కి ఎంత తగ్గుతుందో అక్కడ నుంచి అంత తగ్గుతుంది. బట్ అప్పటిదాకా మీరు వెళ్ళిపోయారు కదా కిందికి. ఆ 45 yearsలో నాన్ స్మోకర్ లంగ్ కెపాసిటీ ఇక్కడ ఉంటే మీ లంగ్ కెపాసిటీ ఇక్కడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అక్కడ నుంచే మళ్ళీ డ్రాప్ వస్తుంది కానీ అది వెనక్కి రాదు. సో వాట్ ఎవర్ ద లంగ్ కెపాసిటీ యూ హ్యావ్ లాస్ట్, మీ లంగ్ కెపాసిటీ ఏదైతే పోయిందో స్మోకింగ్ వల్ల అది పర్మనెంట్ లాస్. ఓకే. ఒకసారి అది పర్మనెంట్ లాస్ అయిన తర్వాత రికవరీ అనేది కష్టం. ఓకే. సో అందుకనే మీరు అట్లీస్ట్ అప్పుడన్నా ఆపేస్తే ఉన్నదన్నా మిగులుతుంది. సో మీరు చాలామంది ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు స్మోక్ చేసేసి
1 year 2 years అయింది స్టాప్ చేసి నాకు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అంటే దే డోంట్ రియలైజ్ దట్ ఆ 20-30 ఇయర్స్ వాళ్ళ లంగ్ కెపాసిటీ ఏ స్టేజ్కి వెళ్ళి ఉంటుంది, అక్కడ నుంచి రికవరీ ఉండదు. అర్థమైందా? ఏదైతే లాస్ అయిందో లంగ్ కెపాసిటీ దట్ ఈస్ లాస్ట్ ఫర్ ఎవర్. అక్కడ నుంచి ఉన్నదాన్ని ఉంచుకోవడమే జరుగుతుంది. అందుకని స్మోకింగ్ అనేది ఎంత తొందరగా ఆపేస్తే లంగ్స్కి అంత మంచిది. ఓకే, లంగ్ హెల్దీగా మెయింటైన్ చేయాలంటే మీ సైడ్ నుంచి కొన్ని సజెషన్స్. లంగ్స్ హ్యావ్ గాట్ ఎనార్మస్ కెపాసిటీ టు క్లీన్ ఇట్ సెల్ఫ్. ఆ లంగ్స్ని కచరా చేయొద్దు. ఎట్లా కచరా చేయొద్దు? స్మోక్ చేయొద్దు. ఫస్ట్ పొల్యూషన్లో ఎక్కువగా వెళ్ళకండి. యూ కెన్ వేర్ మాస్క్. పర్టికులర్గా మన హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ పొల్యూషన్ చాలా ఎక్కువ, పార్టికులేట్ మ్యాటర్, స్మోక్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు 2 వీలర్ మీద, కార్లో వెళ్ళే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, క్లోజ్డ్ డోర్స్ ఉంటాయి కాబట్టి. బట్ 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు మీరు డెఫినెట్గా వెళ్ళేటప్పుడు మీ లంగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఒక మాస్క్ అయితే వేసుకోండి. సింపుల్ మాస్క్. N95 అయితే ఇంకా మంచిది. మామూలు సర్జికల్ మాస్క్ వేసుకున్నా కూడా ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ ప్రొటెక్షన్. ఆ పార్టికులేట్ మ్యాటర్ నుంచి అన్నా మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మీరు స్మోక్ చేయకండి. ఓకే, ఈట్ హెల్దీ, ఎక్సర్సైజ్ చేయండి, మాస్క్ వేసుకోండి. ఎక్కడన్నా క్రౌడీ ఏరియాస్లోకి వెళ్ళినా యూ కీప్ వేరింగ్ మాస్క్. ఇవి చేశారంటే చాలు, మీ లంగ్స్ దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ విత్ యూ. సో అండ్ వ్యాక్సిన్స్ ఇంకొకటి చెప్పాను. ఫ్లూ మనకు సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఫ్లూ. ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది అందరూ వేసుకోవాలి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఫర్ ఎవ్రీ1 అబౌవ్ 6 months ఆఫ్ ఏజ్. 6 months పిల్లల నుంచి అందరికీ తీసుకోవాలి. బట్ పర్టికులర్గా లంగ్ ఏమంటారు, ఏదైనా బ్యాక్గ్రౌండ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ ఆస్తమా, సిఓపిడి, ఐఎల్డి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఓకే, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఏజ్ మోర్ దెన్ 65 years ఉన్న వీళ్ళైతే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోవాలి. బోత్ ఫ్లూ వ్యాక్సిన్ అండ్ నిమోనియా వ్యాక్సిన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.